గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మల్కాపూర్ గ్రామంలో కూరగాయల మార్కెట్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగినది. అన్ని రకాల కూరగాయలు ప్రతి బుధవారం సాయంత్రము 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగినది. రైతులు పండించే పంటలు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని మన ఊర్లో మన గ్రామస్తులకు అవి రోజువారీ మన నిత్య జీవితంలో కూరగాయలు, ఆకుకూరలు మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి రైతులు పండించే కూరగాయలు మన గ్రామంలోనే ఒక మార్కెట్ ఉంటే అటు రైతులకు ఇటు వినియోగదారులకైనా బాగుంటుంది. మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, మన గ్రామం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యర్థాలు ఏమన్నా ఉంటే ఒక బ్యాగులో ఉంచి తెల్లవారైనా రోజు ఈ మన చెత్త బండి అట్లా వస్తే దాంట్లో వస్తట్టు చూడాలి. ఇక్కడ వ్యర్థాలు చెరువు దగ్గర ఉన్నదని దాంట్లో వేస్తే కొంచెం అంత ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ఉండలేకపోతారు, అని ఇట్లా కలిసినా కానీ కొంచెం బాగుండదు. అంతొకటి ఈరోజు మనకు నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ కార్యవర్గం తరఫున మరియు వారికి మన ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గము ఇదొక నూతన అధ్యాయముగా భావించి ఇక్కడ కూరగాయల మార్కెట్ సంతను ఏర్పాటు చేసినందుకు చాలా ప్రజల తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ, ఇది ఒక రకంగా రైతులకు మరియు చిరు వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరమైనటువంటి సమస్య. ఇది ఒకప్పుడు మన గ్రామము 100% కూరగాయలు పండించినటువంటి గ్రామమే. అప్పుడు కేవలం విత్తనోత్పత్తి కొరకు పండించాము, కానీ ఇప్పుడు నిత్యం కూడా అవసరపడేటువంటి కూరగాయల కొరకు పంటలు మార్పిడి చేసుకొని రైతులు లబ్ధి పొందాలి. మరియు మన మార్కెట్ మన దగ్గర ఉన్నటువంటి అయితే ఎప్పటికప్పుడు సరసమైన ధరలకు మరియు తాజా కూరగాయలు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే తాజాగా ఉండేటట్టు పరిశుభ్రతను పాటించగలరు. మార్కెట్ అయిపోయిన మరుసటి రోజే మన సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది వెంటనే దీన్ని పరిశుభ్రతంగా ఉంచాలనేది ఒక కోరిక. ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు వ్యర్థాలు ఏమైనటువంటి ఎక్కడెక్కడ చెల్లను అక్కడ ఇక్కడో పడేయకుండా ఒక దగ్గర డస్ట్బిన్ ఏర్పాటు చేయండి. మీ గ్రామ పంచాయతీ కూడా ఆ డస్ట్బిన్లు వేస్తే తెల్లారి మీ పారిశుద్ధ సిబ్బంది తీసుకుపోతుంది. ఆ విధంగా పరిశుభ్రత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం కాదు, కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది, అసహ్యత ఏర్పడుతుంది, తర్వాత అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కావున పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. రైతులు కూడా ఈ చిన్న చిన్న పంటలలో చాలా అధిక లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఈ మక్కలు, జొన్నలు, ఒడ్లు పండించడానికంట కూరగాయల పంటలో చాలా లాభపడే అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని రైతులు కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలందరికీ సౌకర్యాలు లబ్ధి పొందేటట్టు మెయింటైన్ చేయాలని కోరుచు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం.